కొందరు ఉంటారు పూజ ముందు దాకా సిగరెట్ పీల్చి 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 పడేసి ఒకేసారి లోపలికి వచ్చి సప్రసాదానికి వరుసలో వచ్చి ఆమెనని సప్రసాదం చేస్తారు. కొందరు అప్పుడు దాకా కిళ్ళి నవ్వులి 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 అటు పడేసి ఇటు పడేసి ప్రసంగం దాకా ఉన్ని బయటికి వెళ్ళి ఊసేసి వెళ్ళాలనుకొని ఆమెనని సప్రసాదం చేస్తారు. కొందరు నోటితో ఇష్టం వచ్చిన మాటల్లా మాట్లాడి వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి వచ్చేసి సప్రసాదం చేస్తారు. అంతోని గారిలో నేర్చుకోవాల్సింది దివ్య సప్రసాదం పట్ల ఆయనకున్న భక్తి, ఆ గౌరవం, ఆ వినయ విధేయత. వీటితో మనం దివ్య సప్రసాదంలో కొనాలి. కానీ అయోగ్యముగా ఇష్టం వచ్చినట్లు సప్రసాదాన్ని నువ్వు తీస్తే నీకు లాభం కంటే నష్టం ఎక్కువ జరుగుతుంది. కాబట్టి